హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఐస్ పాప్సికల్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈజీగా. ఆల్రెడీ ఇంట్లో ఉన్న జ్యూసెస్తోనే చేశానండి, ఇంకా ఏం యాడ్ చేయలేదు నేను ఎక్స్ట్రా. ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను, బాదం మిల్క్, రోజ్ మిల్క్. ఇంకొకటి ఏంటంటే నేను సబ్జా యూస్ చేశాను, సేమియా యూస్ చేశాను, అది కూడా చూపిస్తాను. చూసారు కదా, ఒక దాంట్లో ఆరెంజ్ మోల్డ్లో ఆరెంజ్ జ్యూస్ వేసి దాంట్లో ఉడకపెట్టిన సేమియాని వేశాను. చిన్నప్పుడు సేమియా ఐస్ గుర్తొచ్చిందండి నాకు, అందుకనే నేను అలా వేసుకున్నాను. ఇంకొక దాంట్లో బాదం మిల్క్, ఒక దాంట్లో రోజ్ మిల్క్. సో ఇప్పుడు 4 మౌల్డ్స్ ఫిల్ అయిపోయాయి. 5th మౌల్డ్లోనేమో ఒక దాంట్లో సబ్జా గింజలు వేసుకుంటున్నాను, ఒక దాంట్లో డైరెక్ట్గా మళ్ళీ ఆరెంజ్ వేసుకుంటున్నాను. చూసారు కదా, సబ్జా గింజలు ఆల్రెడీ నానపెట్టుకున్నాను, దాంట్లో కొంచెం లైట్గా షుగర్ వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను. సో 6 మౌల్డ్స్ పెట్టేసుకున్నానండి. ఇది అసలు ఎందుకు చేశాను, ఇన్స్టెంట్గా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పిల్లలు ఈ వేడికి ఐస్ క్రీమ్ కావాలని రోజు గొడవ చేస్తున్నారండి. ఇన్ని రోజులు అసలు వాళ్ళకి తీసుకురాలేదు. సరే మళ్ళీ బయటికి వెళ్ళి కరోనాని ఇంట్లోకి ఏం తీసుకొస్తాంలే అని చెప్పి ఇలా ట్రై చేశాను ఇంట్లో ఉన్న వాటితోనే. చాలా ఈజీగా అయిపోయింది, పెద్ద పనేం కాదు కదండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్న జ్యూసెస్తోనే మనం చేసుకోవచ్చు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్తో చేశాను. సో ఇది మాత్రం భలే ఉందండి, గ్లాసీగా ఉంది లుక్ సబ్జాది మాత్రం. అన్నీ కలర్ఫుల్గా ఉండేటప్పటికి పిల్లలకి ఏది తినాలా అని యాంగ్జైటీగా ఉంటుంది. సో ఏది లేనప్పుడు మనకి ఇలాంటి ఐడియాస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అందుకనే నేను ఇలా పెట్టేసి వాళ్ళకి ఐస్ క్రీమ్ కోరికను తీర్చేశాను. మీరు కూడా వాళ్ళు అడుగుతూ ఉంటే ఇలా ట్రై చేయండి ఇంట్లోనే. ఈ మౌల్డ్స్ లేకపోతే గ్లాస్లో పెట్టి ఒక పుల్ల పెట్టి ఇచ్చేయండి, అయిపోతుంది. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.